రంగారెడ్డి జిల్లా నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపారు అధికారులు. గౌలిదొడ్డి, క్యూసిటీ, సాయి తులసి, పద్మశ్రీ వెంచర్లలో అనుమతులు లేని నిర్మాణాలను కూల్చివేశారు హెచ్ఎండిఏ. ఎన్ఫోర్స్మెంట్, టౌన్ ప్లానింగ్ అధికారులు G+1, 2, 3 ఫ్లోర్లకు మాత్రమే అనుమతులు తీసుకొని 6-7 అంతస్తుల వరకు ఇంటి నిర్మాణాలు చేపట్టారు కొందరు యజమానులు. ఉన్నతాధికారుల ఆదేశాలతో భారీ పోలీస్ బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలు తొలగింపు చేపట్టారు అధికారులు. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన అక్రమ నిర్మాణాలపై ఫోకస్ పెట్టామన్నారు. మిగిలిన వాటన్నింటినీ డిమాలిష్ చేస్తామన్నారు కమిషనర్ ప్రవీణ్ కుమార్. గౌలిదొడ్డి తర్వాత శ్రీ తులసి అని చెప్పి ఒక లేఅవుట్లో అక్కడ ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు మా దృష్టికి వచ్చినాయి. నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది, వినియోగదారులకు అక్రమ నిర్మాణాలు చేయకండి, సక్రమ నిర్మాణాలు చేసుకోండి. మీరు ఎప్పుడు ఏ పరిస్థితుల్లో అక్రమ నిర్మాణాలు చేసినా నిదానంగా ఖచ్చితంగా తొలగింపులు ఉంటాయి. ఇప్పుడు హెచ్ఎండి అధికారులు మరియు మా మున్సిపల్ సిబ్బంది కలిసి అక్కడ ఒక దాదాపుగా 4-5 పెద్ద పెద్ద బిల్డింగులు డిస్మెంటల్ చేస్తున్నారు. కనుక లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు పెట్టి మీరు బిల్డింగులు కట్టుకుంటున్నారు. అక్రమ నిర్మాణాలు ఏ పరిస్థితుల్లో కూడా నార్సింగ్ పరిధిలో జరగొద్దని చెప్పి ఈ రకంగా చేస్తున్నాం. ఇంకా నార్సింగ్లో మున్సిపాలిటీలో ఎక్కడైనా కంప్లీట్ అయిన బిల్డింగ్లు ఏమో చెప్పలేం, కానీ ఇప్పుడు రాబోయే రోజులన్నా మీరు తీసుకున్నటువంటి పర్మిషన్ వరకే మాత్రమే మీరు బిల్డింగ్లు కట్టండి. లేకపోతే నిదానంగా మీరు G+2 తీసుకుని 4 కొట్టినా కూడా ఆ 2 ఫ్లోర్లు మాత్రం ఖచ్చితంగా తీసేస్తారు. ఇక ముందు మాత్రం ఏ పరిస్థితులలో కూడా బిల్డింగులు అక్రమ నిర్మాణానికి ఛాన్స్ ఇవ్వము.